జకర్యా గ్రంథము 8, 9, 10 అధ్యాయాలు మనం ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో దేవుడు మనకు మాట్లాడితే ఏమంటున్నాడంటే, మీరు నా మాట వినలేదు కాబట్టి నేను మీ మాట వినను అంటున్నాను కదా. మీ మాట 11వ అధ్యాయంలో, నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి వారు నన్ను పిలిచినప్పుడు నేను ఉత్తరం ఇవ్వను అంటాడు, నేను మళ్ళా పలకను అని అంటాడు. కానీ మన దేవునిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ కోపపడేవాడు కాదు. హీ స్లో టు యాంగర్ అంటాడు. ఆయన కోపం ఎలా వస్తుందంట, మళ్ళా తొందరగా అయిపోతుందంట కదా. మస్ట్ హ్యావ్ సీన్ సమ్ పీపుల్. కోపపడడం ఈజ్ నాట్ సిన్. Jesus was mad. Jesus was angry. He took a look. So కోపపడడం తప్పు కాదు, బట్ కోపంలో పాపం చేయకూడదు. That's what Bible says. In anger do not sin అంటే. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అనేక సార్లు మీరు చూడండి, పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల జీవితంలో చూస్తే దేవుడు ఎన్నోసార్లు కోపపడ్డాడు వాళ్ళ మీద. ప్రతిసారి మోషే సాగిలపడి వద్దాయా, ఎందుకని చంపుతావాలని అని బతిమలాడుతూ వచ్చాడు కదా. కాబట్టి దేవుడు రోషము కలిగిన వాడు అని కూడా దేవుడి పేరు. దేవుడు కోపడతాడట, కానీ ఆయన కోపము నిరంతరం ఉండదు, కానీ ఆయన కృప నిరంతరం ఉండును అన్నమాట. హిస్ మర్సీ ఇస్ ఎవర్లాస్టింగ్. ఆయన కృప నిరంతరం ఉండును అన్నమాట. అయితే దేవుడు కోపపడిన తర్వాత, దేవుడు కోపపడడానికి కూడా కారణాలు, వెరీ వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. దేవుడికి చాలా అయిష్టమైన సంగతి ఏంటంటే, తన పిల్లలు తన మాట వినకపోవడం. అని ఏం అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, వెండి అడగట్లేదు, ఏం అడగట్లేదు. జస్ట్ ద ఓన్లీ థింగ్ హీ ఈజ్ ఆస్కింగ్ ఈస్ ఒబే మీ. జస్ట్ లిసన్ టు మీ. జస్ట్ లిసన్ టు మీ. అదొక్కటే మనం చేయండి. దట్స్ వేర్ వి ట్రిప్ అండ్ ఫాల్. దేవుడు ఏమంటాడు అక్కడ, బలి అర్పణ అర్పించుట కంటే దేవునికి విధేయులుగా ఉండటం ఎంతో శ్రేష్టం అని అంటాడు. టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైసెస్ అని అంటాడు. సమూయేలు సౌలుతో అన్నమాట. ఏమని, నీ బలి అర్పణలు ఎవరికి కావాలయా, నువ్వు దేవుని మాట వినరా అని సమూయేలు సౌలుతో అంటున్నాడు. కాబట్టి దేవుని మాట విననప్పుడు దేవుడు కోపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ 8వ అధ్యాయంలో దేవుడి యొక్క కోపం చల్లారిపోయినట్టుగా చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు దేవుడు. అనేక స్థలాలలో, ఈరోజు టైం లేదు కానీ ఐ కెన్ షో యు సో మెనీ ప్లేసెస్ ఇన్ ద స్క్రిప్చర్. దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఇంట్లో ఉన్నావు కాదు, నేను శిక్షిస్తాను అంటాడు. మళ్ళీ కొద్దిసేపటికి కింద వచ్చినా చూడండి, అయినా నువ్వు నా కొడుకువి, నా బిడ్డవి, నా పిల్లలు, నా ప్రజలు కాబట్టి ఇదిగో నేను మళ్ళా మిమ్మల్ని సమకూరుచుకుంటాను, మళ్ళా మిమ్మల్ని నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను అని దేవుడు తన వాత్సల్యము అని అంటారు, కంపాషన్ అని అంటారు కదా. తన వాత్సల్యము మనకి చూపించే దేవుడు. 8వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. 8:2. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగులు ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. ఎవరి విషయం రౌద్రము అని అంటే, రౌద్రము అని అంటే ఇట్స్ వెరీ జెలస్, జీల్ అన్నమాట. చాలా మంది అడుగుతుంటారు, ఏమైనా నీ లాస్ట్ నేమ్ మీనింగ్ ఏంటి అనుకుంటారు. ఆయన రుద్రపతి. రుద్రపతి అంటే రౌద్రం అంటారు. యా, దట్స్ వన్ ఆఫ్ ది what do you say, one of the మన ఒక దగ్గర we have a good time and ఆ బ్రదర్ ఏమో సైలెంట్గా ఉన్నాడు అనమాట. సో వాళ్ళ వైఫ్ని అడిగి, ఏంటంటే మీ హస్బెండ్ కోపడు అంటే, నవరసాలలో రాసం అన్నది. సో అట్లా రౌద్రం. సో హీస్ జెలస్, జీల్ ఫర్ ద లార్డ్. ఎవరి గురించి? జయన్ గురించి, సియోన్ గురించి. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్ హ్యావింగ్ అ జీల్ ఫర్ జయన్ అంటే, యు ఆర్ మైన్, యు ఆర్ మైన్ కదా. దేవుని వాక్యంలో లేవి కాండంలో ఒక మాట ఉంటుంది, భర్త భార్య గురించి కనుక ఇఫ్ హీ సీ హౌ when he is possessive or when he is zealous for his wife,
Yeah? Appudu then you will really know what he is thinking. Yeah? So how does God think about the church? He says, you are mine. You నాదానం అంటారు. Nobody should touch my pride అంటారు కదా. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? 3వ వచనం చూడండి, 8:3. నేను సీయోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేయుదును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరు పెట్టుబడును. I will return to Zion and dwell in Jerusalem. నేను కదా, I will return to Zion and dwell in Jerusalem. See, పాల్ కాలిఫోర్నియా నుండి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఎవరో వైపు పికప్ చేసుకుంటారు కదా, చూస్తాను ఎట్లా అనిపిస్తుంది? అరే ఆయన మా ఇలాకా ఇచ్చారు, మళ్ళీ తిరిగి వచ్చినాను, మా ఊరికి వచ్చినాను అంత సంతోషం కదా. సో ఆ విధంగా దేవుడు ఏమంటాడంటే మళ్ళా తిరిగి నా ప్రజల మధ్యకి నేను వస్తాను. నాకు చాలా నేను పెరిగింది పోలీస్ క్యాంపస్లో కాబట్టి మా డాడీకి ట్రాన్స్ఫర్స్ ఉండేవి. నేను ఎక్కువ చదువుకునేది హైదరాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై అండ్ దెన్ బ్యాక్ టు హైదరాబాద్. సో నాకు ప్రతిసారి నేను మళ్ళీ అదే స్కూల్కి వచ్చాను. దెన్ ఐ హ్యాడ్ ద సేమ్ క్లాస్మేట్స్. ఎవరైతే నాకు ఫస్ట్ క్లాస్లో క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ నాకు క్లాస్మేట్సే. మళ్ళీ నేను ఢిల్లీకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళే క్లాస్మేట్స్. సో వాళ్ళ అంటే హైదరాబాద్ ఇంకా రేపు స్కూల్లో జాయిన్ అవుతామంటే రేపు స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఈరోజు మేము ఇంట్లో దిగిన వెంటనే వన్ థింగ్ అయితే ఒకటి పట్టుకున్నా, సాయి అని ఉన్నాడు వాళ్ళు క్లాస్మేట్. రైట్, మనోళ్ళ ఇంటికి అందరూ పోయి దంపతారా కనపడదు దంపతా అని నేను వాళ్ళందరికీ పోయి ప్రతి ఒక్కరు అరే సో ग्लैड टू सी रे कब आया रे तू ये कौन से स्कूल में ज्वाइन होता है? अरे अपन का स्कूल है ना, अरे నేను మళ్ళీ అదే స్కూల్కి వస్తానని జాయిన్ అవుతాను. ఆ విధంగా అంటే మనం తిరిగి మన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కదా, మనం ఎంత అమెరికాలో ఉన్నా కానీ ఎన్ని వీసాలు వచ్చినా ఎన్ని గ్రీన్ కార్డులు వచ్చినా మనం సిటిజన్షిప్ తీసుకునేంత వరకు ఆ ఇండియన్స్ కదా. కొంతమంది ఎట్లుంటారంటే ఇండియన్ ఇంకా వీసా మీదనే ఉంటారు, అమెరికన్ లాగా బిహేవ్ చేస్తారు. నేను అమెరికన్ని అని అంటాడు ఆయన. చాలా గమ్మత్తేస్తుంటుంది నాకు ఆయన. ఒక అంకుల్ ఉన్నారు, ఆయన చూస్తుంటే అరే మనం అమెరికన్స్ బాబు, మీ పాస్పోర్ట్ అయితే ఇండియన్ పాస్పోర్ట్, నువ్వు ఇండియనే. కానీ ఫీలింగ్ ఏంటనమాట, మన సొంత ఊరికి పోతే మన వాళ్ళు విజయవాడ స్టేషన్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. మనం వేరే ఊర్ల నుండి వేరే సిటీస్ నుండి వేరే స్టేట్ నుంచి వస్తాను, విజయవాడకు వస్తా అని ఎట్లా ఫీలింగ్ వస్తుంది, మన ఊరికి వచ్చేసినాం కదా. ఇప్పుడు మారిపోతలేమో కదా తెలంగాణ ఆంధ్ర అని. సో ఫీలింగ్ ఏంటంటే మన ఊరికి మనం వచ్చాం. దేవునికి అలాంటి ఫీలింగ్, నా ప్రజల మధ్యకి నేను వచ్చాను. చూడండి, అమెరికా దేశంలో నేను చూసింది ఏంటంటే ఎంతో కాలం తర్వాత మన ఇండియాలో మనకు తెలిసిన స్నేహితుల్ని మనం ఇక్కడ చూసినప్పుడు ఆ ముఖంలో ఆనందం, అంటే సెక్యూరిటీ వారికి ఎప్పుడు తెలియదు అమెరికా. కానీ నువ్వు పోయి ఎయిర్పోర్ట్లో అరే అని చేయి చూపించిన అనుకో, వాడు కొండంత బలం, అరే ఐఎమ్ సేఫ్ కదా. దేవుడు ఏమంటున్నాడంటే నేను నా ప్రజల మధ్యలో నేను వస్తాను కదా. ఐ వాంట్ టు కమ్ అండ్ స్టే విత్ మై పీపుల్. అంటే దేవుడికి ఎంత ప్రేమ ఉంటే దేవుడు నేను నా ప్రజల మధ్యకి నేను వచ్చి నేను వస్తాను అంటున్నాడు. దాని తర్వాత ఆ రోజులలో దినాలు ఎట్లుంటాయంటే ఆ 4 వచ్చి చూడండి. అందరూ వృద్ధత్వం చేత తల పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాలేమి యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండదు. చూడండి, 2 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వృద్ధులు, పండు ముసలోళ్ళు అన్న మాట. ఈ పండు ముసలోళ్ళు అనంటే ఎందుకు ఆ మాట అక్కడ వాడారంటే రైప్ ఓల్డ్ ఏజ్ అన్నమాట. ఎందుకనంటే ఇట్ మీన్స్ there are 2 things. Number 1, people are living for a long time, they are not dying early. Number 2, that also talks about that there are no wars at all. There are no wars at all, there are no diseases at all. I lived in Africa. I think 13 years ago I was in Africa. So అక్కడ మా ఇంటి పక్కనే బీచ్ ఉంటుంది. అక్కడ పెళ్ళిళ్ళు అక్కడ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటారు. అక్కడికి వచ్చి చూస్తే I never saw anybody more than 45-year-old old man. ఎందుకంటే అందరూ చచ్చిపోతారు తొందరగా బికాస్ ఆఫ్ డిసీజెస్.
మోరగోడ రోడ్ అని ఒక మెయిన్ రోడ్. ప్రతిరోజు మా ఆఫీస్ ముందు నుండి ఒక అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ పోవాలి. ఒక పెక్యులర్ ఒక సైరన్ ఉంటుంది. ఆ సైరన్ మోగింది అంటే ఇట్ మీన్స్ సంబడి డైడ్ ఆఫ్ ఎయిడ్స్ అని. And every day we used to hear 2 before lunch and 2 after lunch. At least 4 people were dying. ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, వాడు నా ఫ్రెండ్, వాడితో అనుకుంటే వాడు అన్నాడు, ఒక రోజు వస్తుంది ఒక ఆర్టికల్ చూపించాడు నాకు. ఏమున్నదంటే దాంట్లో వన్స్ అపాన్ అ టైమ్ దేర్ వాజ్ అ టాంజానియా అనే ఆర్టికల్ ఉంటుంది. వన్స్ అపాన్ అ టైమ్ దేర్ వాజ్ అ టాంజానియా. ఏంద్రా ఎట్లుంది అని అంటే, at the rate at which people are dying, this is what is going to happen to this country. You get the point? There are no diseases at all. There is no wars. యుద్ధాలు లేవు, అనారోగ్యం లేదు, ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు కదా. ఒక వ్యక్తి పండు ముసలోడై చచ్చిపోతే మనకు బాధ ఎక్కువ ఉండదు కదా. కొంతమంది అంటారు, మా తాత గురించి ప్రార్థన చేయండి. మీ తాతకి ఎంత వయసు అంటే 92 అంటే వాడి 80 సంవత్సరాలు అయితేనే మంచి జీవితం జీవించిండు. యూ షుడ్ హ్యాపీలీ లెట్ హిమ్ గో కదా. సో 92 అంటే ఇట్స్ అ బ్లెస్డ్ థింగ్. ఎంతో మంది మంచి వయసు జీవించలేదు. చూడండి, యోబు గురించి, అబ్రహాం గురించి, దేవుని పిల్లలు, ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ లైక్ దట్. కానీ దేవుడు కొంతమంది అందరు తీసుకుంటారు, కొంతమంది అందరు తీసేసుకుంటారు. బట్ కొంతమంది ఏంటంటే దే లివ్ ఫర్ లాంగ్ టైం. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొన్న నేను వింటున్నాను, 2 weeks బ్యాక్ హెబ్రోన్లో ఒక అంకుల్, ఫిలిప్ అని అంకుల్ చనిపోయారు. హీ వాజ్ 92. జీటీ బెంజమిన్ అంకుల్, హీ డైడ్ ఎట్ 94. బక్సింగ్ అంకుల్, హీ డైడ్ ఎట్ 92. సో వీళ్ళందరూ 90 అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ అక్కడ మళ్ళీ ఇంకో సమావేశం పెడతారు. వీళ్ళు వస్తానే ఏం జీటీ వచ్చినావా అంటారు. You live for a long time. పిల్లలు ఆడుతుంటారంట. చూడండి, these are the signs. When you do demographics of any city, place, these are the things you watch. Playground ఉందో లేదో చూస్తారు కదా. రిటైర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి. దానివల్ల మనకి ఏమర్థమవుతుంది, ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అక్కడ ప్లే గ్రౌండ్ ఉందనంట. దాని తర్వాత ప్రజలు అక్కడ, ముసలోళ్ళు అక్కడ దే ఆర్ వాచింగ్ ద కిడ్స్ అంట. చూడండి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, ప్రజలు అక్కడ బుక్ ఆఫ్ జడ్జెస్ 5వ అధ్యాయము 6వ వచనం. షామ్గా అనే దినములలో అట్లా ఎట్లుండేది పరిస్థితి అంటే, ద రోడ్స్ వర్ అబాండన్డ్ అన్న మాట ఉంటుంది కదా. 5:6 చదవనమాట. రాజమార్గములు ఎడారులాయను అంట. తర్వాత చదవండి. ప్రయాణిస్తులు చుట్టూ త్రోవలలో అంటే గల్లీలు తిరుగుకుంటా పోయినట్టు. ఎందుకనంట, మెయిన్ రోడ్లలో డేంజర్ అంట. మెయిన్ రోడ్లో డేంజర్ ఉంటుందంటే ఆ సిటీకి ఏం సెక్యూరిటీ ఉంటుంది కదా. ఎంత పథెటిక్ సిచ్యువేషన్. సో ఇక్కడ చూడండి, దేవుని యొక్క పిల్లల జీవితాలు ఎట్లా మారిపోతున్నాయో. When I was reading chapter 8, verse 9 and 10, I was so thrilled when I saw what was happening in the lives of these people. ఏ పరిస్థితులు అయితే వారికి ప్రతికూలంగా, ఏవైతే వారికి అగెన్స్ట్గా ఉన్నాయో, దేవుడు వాటన్నిటిని మార్చేస్తాడు. ప్రియులారా, మనం మాట్లాడేది ఇశ్రాయేలు గురించి. ఇశ్రాయేలుల జీవితంలో అడుగడుగున వాళ్ళు శ్రమను పొందుతూ వచ్చినారు. వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో వేసినారు. అడాల్ఫ్ ఐట్మన్ అనే వ్యక్తి, డ్యూరింగ్ ద హాలోకాస్ట్, his duty was to bring 5,000 Jews every day and supply them to the gas chambers. గ్యాస్ చేంబర్స్కి తీసుకురావాలి. ఎక్కడెక్కడ పోలాండ్ నుండి, ఆస్ట్రియా నుండి పట్టుకొని తీసుకురావాలి వాడు. He was the in charge and he had a lot of people under him, so he will bring all these people. ఒక ఇట్లాంటి రూమ్లో జస్ట్ ఇమాజిన్, ఒక 5,000 మందిని ఇట్లా కుక్కి పైనుండి గ్యాస్ వదిలేస్తారు. అందరు చచ్చిపోతారు. అయిపోయిన తర్వాత ఒక శవాలు తీసుకుపోయి ట్రైన్స్ ఉంటాయి తీసుకుపోయి ట్రైన్స్లో పడేస్తుంటారు. దే కీప్ ఫైటింగ్ అప్. లేదంటే గుంతతో వేసి మొత్తం ఎన్మాస్ బెరియల్ చేసేస్తారు. వీళ్ళ ఈ బ్యాచ్ అయిపోతాను, ఇంకో బ్యాచ్ తీసుకురావాలి. అంటే ఇశ్రాయేలు జీవితంలో ఎన్ని శ్రమలు వాళ్ళు అనుభవించినారంటే, దేవుడు వాళ్ళకి అంటున్నాడు,
అరే మీరు దీర్ఘాయువులుగా ఉంటారు. You live for a long time. You will see your children playing. You see what a joy it is. కొన్నిసార్లు మనకు జరిగే సంగతుల వాల్యూ మనకు తెలియదు. I'll tell you an example. ఒక పిల్లోడు ఉన్నాడు. He was a Hindu. వెంకట్ అనే అబ్బాయి పేరు. He became a Christian. ఆ పిల్లోడు ఒకరోజు చర్చ్లో నేను ఇట్లా అందరూ వెళ్ళిపోతుంటే నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నాను. సో అతను వచ్చి చెప్పినాడు, సార్ నాకు ఈ సీన్ చాలా బాగా నచ్చింది సార్. ఎందుకు అనంటే మా గుడిలో టెంపుల్లో మా పూజారి వచ్చి ఇట్లా మాకు చేయగలపడు సార్. ఆయన లోపల ఉంటాడు, గర్భగుడిలో ఉంటాడు ఆయన. హీఈస్ ఇన్ అన్ అన్అప్రోచబుల్ ప్లేస్. మీరేం సార్ ఇక్కడ నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తున్నారంటే అంతయ్యా మేము చేసేది అంటే, సార్ ఇది మీకు అసలు రొటీన్గా మీకు ఉండొచ్చు కానీ ఇట్ ఈస్ సో స్పెషల్ టు మీ సార్. ఒక పూజారి అంటే వాళ్ళ భాషలో ఒక పూజారి వచ్చి నాకు చేయి ఇస్తున్నాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అంటే ఇట్ మీన్స్ సో మచ్ టు మీ కదా. దో సోషల్ వాల్యూస్ దే మీన్ అ లాట్. యేసు ప్రభువు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో నేను అక్కడ ఉంటాను అన్నాడు. అది మనకు మీనింగ్లెస్ అది. పెద్ద ఇదే అన్నాడు కదా, బిగ్ డీల్ అని అనుకుంటాం. ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్. యూదులు 10 మంది యూదులు లేకపోతే వాళ్ళు ఆరాధన చేయరంట. నేను సినగాగ్కు నేను పోయినాను. ఐ వెంట్ టు అ సినగాగ్. ఇఫ్ యూ కెన్ గో ప్లీజ్ విజిట్ అ సినగాగ్. అక్కడ 10 మంది జూయిష్ అడల్ట్స్ లేకపోతే వాళ్ళు అన్నీ చేస్తారు, అంత ప్రోగ్రామ్ అంతా చేస్తారు, కానీ వర్షిప్ చేయరు. You know why? They wait for 10 people. ఇప్పుడు చూడండి యేసు ప్రభువు ఏమని, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున అంటే అక్కడ దేవుడు ఏమని చేశాడు, ఆ నంబర్ని తగ్గించేసి ఇద్దరు ముగ్గురు అంటే భార్యాభర్తలు అంటే చాలు. అంటే దేవుడు మీతో మీ ఇంట్లో వచ్చి మీరు కలిసి ప్రార్థన చేసినప్పుడు, కలిసి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీ ఇంట్లో మీతో ఉండగలడు అని అంటారు. You don't have to go to a synagogue. You see, the culture, the knowledge of the culture makes you appreciate what God is saying. Freedom and the value of the day. There is one sister right now in Edison, Iselin Loka sister in the right now. She's going to attend this church tomorrow, this First Baptist Rave Church tomorrow. You know why I am mentioning her? Because she is from Saudi Arabia. Saudi Arabia lo వాళ్ళు ఆరాధన చేయాలంటే వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నట్టు బైబిల్ కవర్ చేసుకొని ఏదో ఫుడ్ ట్రే ఉంటుంది కదా, ఫుడ్ ట్రేలో పెట్టి దాన్ని కవర్ చేసుకొని దాని తర్వాత అందరూ ఒకసారి రావడానికి లేదంట. ఒక్కొక్కరు ఇద్దరు అట్లా వచ్చి అందరూ గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళు కూర్చొని ఆరాధన చేసుకుని వాళ్ళు పోయేటప్పుడు కూడా అట్లే పోవాలంట. ఒక్కొక్కరు ఇద్దరు. నేను అడిగిన అంటే నాకు చాలా ఇష్టం అట్లాంటి దేశానికి రావాలంటే. షీ సెడ్, యు నో చంద్ర, ఐ అప్రిషియేట్, కానీ మీకు వీసా ఎవరు బాబు, ఓన్లీ ముస్లిమ్స్కే లేదంటే ప్రొఫెషనల్స్కే ఇస్తారు. ఇఫ్ యూ సే యూర్ అ ప్రీచర్, యూ వాంట్ టు కమ్ టు దట్ ప్లేస్, దే డోంట్ ఈవెన్ గివ్ యూ అ వీసా. మనకు ఆ ఫ్రీడమ్ వాల్యూ మనకు తెలియదు. వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఈ విధంగా దాక్కుని భయపడుతూ పోలీసు వాడు చూస్తున్నాడేమో, నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తున్నారేమో అనుకొని మనం ఏం చేస్తాం అట్లాంటి సిచ్యువేషన్లో, ప్రభా నీకు నా పరిస్థితి తెలుసు, నేను ఈ దేశంలో ఉన్నంత కాలం నేను ఇంట్లో చేసుకుంటా, నేను బయటకు వేరే దేశానికి నన్ను తీసుకోపో, అప్పుడు ఫ్రీగా నేను. వాళ్ళు అట్లా కాదు చూసారా. సో యా, దే వర్షిప్ గాడ్ and we also worship God. See the difference? That's difference. You know, I would appreciate if you can read a book called Radical. There's a book called Radical. It is written by David Platt. David Platt is now one of the greatest speakers in the United States. He's a very young man, maybe early mid-40s అనుకుంటాను. David Platt is an amazingly tremendous speaker. He wrote a book called Radical. Then he wrote another book called Radical Together. Please read that book and you will really appreciate what God is doing in our lives. Okay? దేవుడు ఏమంటున్నాడు, మీరందరూ కూడా కూర్చొని, మీరు ముసలోళ్ళై కూర్చొని మీ పిల్లలు ఆటలు ఆడుతుంటారు, మీరు వాళ్ళని చూస్తుంటారు కదా. సో గ్రాండ్ పేరెంట్స్ అని అక్కడ మీరు చెప్తున్నాడు. దాని తర్వాత verse 6 చూడండి. That's the reason I told you about the context. Verse 6 చూడండి. ఆ దినములందు శేషించి ఉన్న జనులకిది
ఆశ్చర్యమని తోచినను నాకు ఆశ్చర్యమని తోచిన ఇదే యెహోవా వాక్కు. అంటే ఇది రియల్లీ ఇస్ ఇట్ పాసిబుల్? అవును, ఇవన్నీ చెప్తున్నాడు, మనకు ఎంత పాసిబుల్ అవుతుందా? అరే ఇంత కష్టపడుతున్నాం మనం. ఈయనేమో దేవుడు ఏమంటున్నాడు, ప్రవక్తను పంపించి అరే మీరు మంచిగా హ్యాపీ మంచి వండర్ఫుల్ టైం యూ గోనా హ్యావ్ గైస్ అని అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, ఏడైతే అన్ని ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు, మనకు ఫ్రీ టైం అని దొరుకుతుంది. ఒక టైం ఉన్నది, ఎలీషా టైంలో తల్లులు ఇద్దరు మాట్లాడుకొని ఈరోజు నా కొడుకుని చంపుకొని తిన్నావు, రేపు నీ కొడుకు ఉడకబెట్టుకొని తిందాము అనుకుని మాట్లాడుకున్నాడు. ఇద్దరు మదర్స్ ఆకలికి కరువుకి తిండి లేక ఈరోజు కొడుకుని కోసి ఆ వెసల్లో ఉడకబెట్టి తిన్నారు వాళ్ళు, సొంత కొడుకుని. నెక్స్ట్ డే ఆమె ఇంటికి పోయిందంట, ఏడి నీ కొడుకేది ఉడకబెట్టు తిందామని అంటే ఆమె కొడుకు దాచిపెట్టేసింది. అంటే ఎంత విచారం చూడండి, సొంత కొడుకునే తల్లి ఎవరైనా చేస్తుందా? దేవుడు అన్నాడు, రేపటికల్లా మీకు పుష్టిగా మీకు ఎక్స్పెక్ట్ చేయనంత రాయల్ ఫుడ్ మీకు దొరుకుతుంది అంటే ఒక ఆఫీసర్ అన్నాడు, పోవాకు దేవుడు పరలోకం నుండి ఆకాశం విండోస్ విప్పినా అది నాట్ పాసిబుల్ అన్నాడు. ఎలీషా అన్నాడు, రైట్ అందరు తింటారు, నువ్వు తినవు, నేను దట్స్ వాట్ హ్యాపెండ్. దట్స్ వాట్ హ్యాపెండ్. అతన్ని తొక్కేసింది, చచ్చిపోయిండు. హి వాజ్ అ బిగ్ మ్యాన్. దేవుడు చేసే పనులు టోటల్ రివర్సల్ ఆయన చేయగలడు. See, he can turn things around. మీ జీవితంలో ఏం పరిస్థితి ఉందో నాకు తెలియదు. I see some new people here. I don't know what you're going through, young people. But I tell you one thing. If there is a difficult situation, you just hang on to God. He can turn things around in such a way that people will be amazed. I call it as a jaw-dropping miracle. It's a jaw-dropping miracle. అంటే ఎవరు చేయలేడు, అది జరిగినప్పుడు షాక్ అయిపోతారు. అది నా లైఫ్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ నౌ ఐ కెన్ టెల్ యూ plenty of examples. Plenty. Even during my stay here in New Jersey, 2013, I can tell you what a wonderful year it was. Some of you probably don't have a job. I didn't have a job for 1 year. I was preaching in different places, but I didn't have a full-time job as a pastor. You know what I want to tell you today? There are some people who would not even call me pastor, they would call me brother. Just because I don't have a congregation. And I know the way they address me. I know the way they treat me. And I learned one thing, to keep quiet. I just kept quiet, kept doing my work. Today I have a congregation. Tomorrow I'm going to get 4 more people join my church tomorrow. On Easter Sunday we're going to see a very big thing happen. We're going to have at least 70 to 80 people more join our church on the Easter Sunday. We will be running nearly 140 to 150. You see, when you see all these things, ఆ టైంలో మనము కష్టపడుతున్న సమయంలో ఎవరైతే మనల్ని అవహేళన చేసి ఎవరైతే మనం తక్కువ what will happen to those people? Yeah? God will turn around those fellows and say, Emra, ఏమన్నావు నా కొడుకుని? Yeah? Do not despise that person. God is telling these things here. So, here he says, it may seem marvelous to the remnant of these people at that time, but it will seem marvelous to me. దాని తర్వాత 7వ వచనం చూడండి. తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడనే ఉందును. ఇది నీతి సత్యమైన బట్టి జరుగుతుంది. I
will save my people from the countries of the east and the west. I want to tell you one example. 1966, June 6th, I guess, there was 1948. I'm getting the dates wrong. I think 1948 అనుకుంటా. June 6th, Jordan, Syria and Egypt, they attacked Israel. అప్పుడప్పుడే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. వీళ్ళని ఇజ్రాయెల్ ఎంత కంట్రీ తెలుసా? ఇట్స్ లైక్ మేబీ జెర్సీ సిటీ హోబోకన్ అంత ఉండొచ్చు, అంతే అంతే. ద ఓన్లీ థింగ్ ఇస్, ఒక్క వార్లో కనుక ఇజ్రాయెల్ ఓడిపోతే మ్యాప్ మారిపోతుంది. It will be gone. And all these Muslim countries are trying to do that ever since they got their freedom. So Egypt, Syria and Jordan, they attacked Israel. Mugguru, Egypt ikkada nundi, Syria and Jordan, idi madhyalo Israel. It's called a 6-day war. Go to YouTube and look for this 6-day war. Egypt defeated all the 3 countries in 6 days. Israel defeated Egypt, Syria and Jordan in 6 days. Can you imagine that? You know how long it took for Israel to defeat Egypt? 1 day. 1 day. There are a lot of details. You can go to YouTube and look for it. I'll just give you an example. Israel is saying every day, evening time, though, Egypt airspace lo itla poyi vachesavaru. Every day correct time ki ala Egyptian airspace lo ala poyi vachestaru. So వాళ్ళు ఏం చేసినంటే, అరే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, మనల్ని అటాక్ చేస్తే వీళ్ళు ఈవినింగ్ అటాక్ చేస్తారు, కాబట్టి మనం ఈవినింగ్ రెడీగా ఉందాం అనుకొని రెడీగా ఉంటాం. సో వీళ్ళు షిఫ్ట్ చేంజింగ్ ఎప్పుడు ఉంటుంది? మార్నింగ్ 8 o'clock పెట్టుకుంటారు ఈజిప్షియన్స్. సో ఎప్పుడైతే ఈజిప్ట్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి అనౌన్స్మెంట్ చేసిందో, ఆ రోజు కూడా వీళ్ళు యూజువల్ పోయినట్టు లోపల ఇట్లా వచ్చేసింది. అరే వీళ్ళు దీనికోసమే ప్రాబబ్లీ ప్లాన్ చేస్తున్నారు, ఎన్ని రోజులు రిహార్సల్ చేస్తున్నారు అని. యు నో వాట్ దే డిడ్? దే వర్ రెడీ. నెక్స్ట్ మార్నింగ్ 8 o'clock వాళ్ళు షిఫ్ట్ చేంజ్ అవుతున్నారు. యు నో వాట్ ఇజ్రాయెల్ డిడ్? దే అటాక్డ్ ఈజిప్ట్ at 8 o'clock in the morning. Pilots అందరూ ఎక్కడ ఉన్నారు? షిఫ్ట్ చేంజ్ చేస్తున్నారు. వీళ్ళు చేసిందల్లా ఒకటే, వాళ్ళ రన్వేస్ ఉంటాయి కదా, రన్వేస్ మీద బాంబు వేసిపోయినారు. ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి, ఏం ప్రయోజనం? The commentator says the Egyptians airplanes were like sitting ducks. Like sitting ducks. అది చూడ మార్నింగ్ 8 o'clock. ఇజ్రాయెల్ ఇక్కడ ఉంది, ఈజిప్ట్ ఇక్కడ ఉంది, రైట్? ఇజ్రాయెల్ ఇది, ఈజిప్ట్ ఇది. మార్నింగ్ ఎందుకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నది? సపోజ్ వీడు కనుక అటాక్ చేయాలనుకున్నా కూడా ఇజ్రాయెల్కి ఒక అడ్వాంటేజ్ ఏంటిది? అది ఇక్కడ అటాక్ చేస్తుంది, సన్ అవుతుంది కదా, వాడక్కడ అటాక్ చేయాలంటే మనం డ్రైవింగ్ ఎదురుగానే ఈస్ట్ మీద పోతున్నాడు, పొద్దున ఏం చేస్తాం? వైజాగ్ కిందికి దించుతాం కదా, చాలు. 6 days Israel got the victory against 3 countries. They had a spy in Jordan. వాడు ఏం చెప్పిండు? సార్ మన సోల్జర్స్ అందరూ అంతా అలసిపోతున్నారు సార్, వాళ్ళకి ఒక రెస్ట్ ఏరియా లాగా ఉండాలా, చెట్టు కింద వాళ్ళకి ఒక రెస్ట్ తీసుకోవాలి, కాబట్టి సరే ఏంటి ప్లాన్ చెప్పన్నాడు. మన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ బంకర్స్ ఉన్నాయో ఆ బంకర్స్ దగ్గర చెట్టు నాటించండి సార్ అన్నాడు. బంకర్స్ దగ్గర చెట్టు నాటించండి, వాళ్ళు వేడికి అంత బయటకు వచ్చేసి చెట్టు దగ్గర షెల్టర్ తీసుకోవచ్చు. ఈ చెట్లు పెరుగుతున్నాయండి, చెట్లు పెరుగుతున్నాయి. ఆ అటాక్ అయ్యే టైంకి, ఆ వార్ అయ్యే టైంకి ఏమైంది తెలుసా?
ఇజ్రాయలీస్కి తెలుసు ఈ బంకర్ లేకుండా ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ బంకర్ ఉంది. సపరేషన్ మొత్తం 6 days. వీళ్ళందరినీ దేవుడు అన్నాడు, ఐ విల్ బ్రింగ్ యూ ఆల్ బ్యాక్ ఇంటూ దట్ ల్యాండ్. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఈ దేశం నీకు ఇస్తాను, దిస్ ల్యాండ్ ఐ విల్ గివ్ టు యూ కదా. సో కాబట్టి దేవుడు తన పిల్లలకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. చూడండి chapter 8 verse 9 లో మాట్లాడుతాడు, let your hands be strong so that the temple may be built. Yeah, those days ఎట్లున్నదన్నమాట, no one could go over his business because of his enemy. Yeah, I want you to look at this one verse. Look at verse 14. ఇంతకుముందు నేను మీకు కీడు చేయడానికి ప్లాన్ చేశాను, ఇప్పుడైతే మీకు ఏం చేస్తాను, మేలు చేస్తాను అని దేవుడు అక్కడ అంటాడు కదా. దాని తర్వాత వర్స్ 20 చూడండి, 20 అంటారు. ఏమన్నారట, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆయనను వెతకడానికి పోదాము రండి అని అంటే వీళ్ళందరూ ఏమన్నారు, మేము వస్తామన్నారు. కీర్తనలు 122 మొదటి వచనం ఏమంటుంది, యెహోవా మందిరముకు వెళుదాము రండి అని అంటే ఎంతో సంతోషంగా మేము వచ్చినాము అని అంటారు. కాబట్టి దేవుడు మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా వాళ్ళు తయారైనారు. సో దిస్ ఇస్ ద గ్రేట్ చేంజ్ దట్ యు సీ అవుట్ ఆఫ్ దిస్. Yeah, in those days, verse 23, this is what the Lord Almighty says, in those days 10 men from all languages and nations will take firm hold of one Jew by the hem of his robe and say, let us go with you because we have heard that God is with you. What a testimony that is. ఒక జూ దగ్గరకు వచ్చేసి, అరే మీ దేవుడు నిజమైన దేవుడు అంటే కదా. యా, కొంతమంది ఎట్లున్నారంటే, ఒక అంకుల్ ఉన్నాడు, దేవుని నమ్ముకో అంకుల్, దేవుని నమ్ముకోవాలంటే నాకెందుకురా మీ ఆంటీ నమ్ముకున్న చాలా. అరే ఆంటీ నమ్ముకుంటే నీకెట్లా అంకుల్, నువ్వు కూడా నమ్ముకోవాలంటే దేవుని పోయి ఏదో ఒక రికమెండేషన్ అడుగుతుంది, ఏ పర్లోకంలో నువ్వు పడిస్తే పర్వాలేదు అంకుల్, అక్కడ కుదరదు, పర్లోకానికి పోతే రికమెండేషన్ ఏమి జరగవు అని చెప్పాల్సి వచ్చింది ఆయనకి. సో కొంతమంది అంటే అరే ఏమంటున్నాడ, మంచి స్నేహితులతో స్నేహం చేయమని చెప్తుంటారు కదా. కనీసం మన లక్షణాలన్నా వస్తారా, మనం మంచోతో తిరుగుతున్నాం అంటారు మనం చెప్తారు కదా. ఇక్కడ ఏమంటే సేమ్ థింగ్, ఏమని మనము యూదులతోనే ఎందుకు దేవుడు వారికి కోరై ఉన్నాడు కదా. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సిచ్యువేషన్ వేర్ దే ఆర్ కమింగ్. ఓకే, సో ఎనీవే I think we should stop here because it's too late, and we'll continue with the study a little later. Not a problem. Okay.